నువ్వు దిగులు పడకుండా ఉండు. ఒక కొత్త స్నేహితుణ్ణి కలవబోతున్నానని అనుకుంటే చాలు. నాకు బాగా తెలుసు, మంచి డాక్టర్. ఒక స్పిరిచువల్ అప్రోచ్ ఉంటుంది. నువ్వు ఏది దాయకుండా చెప్పాలి. తర్వాత డాక్టర్ నీకు ఏదైతే చెప్తున్నారో అదంతా జాగ్రత్తగా వినాలి. ముఖ్యంగా ప్రేయర్ చేయలేకపోతున్నానన్న విషయం ఖచ్చితంగా ఆయనతో చెప్పాలి. ఓ ఫాదర్ పాల్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను వీడిని తీసుకొని. అవును, మీరు ఇక్కడే పనిచేస్తున్నారా? అరే ఏంటి మీరు నా కోసం లేవద్దు, కూర్చోండి. నేను గైనక్లో వర్క్ చేస్తున్నాను. ఏమైంది కాళ్ళు చేతులకు ఆ దెబ్బలు? అది వీడికి ఒక యాక్సిడెంట్ అయింది. ఓ అందువల్లే కలిగిన భయం, మెంటల్ స్టాక్. భయపడుకు, సైమన్ డాక్టర్ సూపర్ డాక్టర్, నీకు నయం చేస్తాడు. నా సాయం ఏమైనా కావాలంటే అడుగు, పర్వాలేదు. ఓ క్యాన్వాస్ చేయాల్సిన పరిస్థితి ఫాదర్. మునుపటిలా పేషెంటే రావడం లేదు. ఇంకా ఇంటి పని మొదలు పెట్టాను. చాలా పెద్దిల్లు కడుతున్నాను. చూసే వాళ్ళ కళ్ళు పేలిపోవాలి. ఇదిగో ఫాదర్, మీ దగ్గర ఏమైనా ఫండ్ ఉందా? చర్చ్ కోసమో, జాతర కోసమో, లేదంటే ప్రేయర్ కోసం, ఏ ఫండ్ అయినా సరే. కొన్ని రోజులు అడ్జస్ట్ చేసుకోండి. లేదు, నా దగ్గర ఏమీ లేదు. లేదు ఫాదర్, నేను సీరియస్గా అడుగుతున్నాను. లేదా? టామీ, అప్పుడే మీరు విడిపోయారు. 4-5 సంవత్సరాలు గడిచింది. మీరు విడిపోయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఎక్కువ ఏడ్చారా? చాలా కష్టంగా అనిపించింది. చాలా కోపం వచ్చింది. కానీ ఎంత వద్దని చెప్పినా పక్కన పడేశాం. నేను తన్ని వదిలేసి వెళ్ళలేకపోయాను. ఒకవేళ వదిలేసి వెళ్తే నేను మళ్ళీ అనాథనైపోతాను. అందుకని మనం మళ్ళీ ఒక్కసారి మాట్లాడుకుందాం. అవసరం లేదు టామీ. నువ్వు నీ ఫ్రెండ్స్ను కూడా తీసుకురా. నా ఫ్రెండ్స్ కజిన్స్ నాకే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్లే ధైర్యంగా మాట్లాడమని చెప్పారు. నీ లాయర్ ఫ్రెండ్ హరిత. హరితయే సపోర్ట్ చేసింది. దీనికి ముందు మనకు సమస్యలు వచ్చినప్పుడు తనే కదా మనకు సర్ది చెప్పేది. ఈసారి నన్ను వద్దని పక్కన పడేయమందా? అవును. చెప్పు. అందులో అన్యాయంగా నాకేమీ కనిపించలేదు. అలా చెప్పడానికి కారణం ఏంటి? ఒక రిలేషన్షిప్ అంటే అందులో డైలీ గొడవలు ఉండకూడదు, ప్రేమ మాత్రమే ఉండాలి. మీ మధ్యలో ఎప్పుడు గొడవే కదా టామీ, తెలిసిన విషయమే కదా. మా మధ్య సమస్యలుంటే ప్రేమ లేదని అర్థమా? అదే సరే, దీనికి అర్థమేంటి? నేను శివ అని ఒక అతన్ని పరిచయం చేశాను కదా, అతనికి మీకు ఏదైనా సమస్య ఉందా? ఏం సమస్య? అయితే మీరు లవ్ చేసుకుంటున్నారు అనుకోవాలా? నువ్వు మీ అమ్మ గొడవ పడుతుంటావని చెప్పేదానివి కదా, అందుకని తన మీద ప్రేమ లేదని అర్థమా? ప్రేమ ఉంది. మీ మధ్య అయితే ప్రేమ, మాదైతే కోపం. వెళ్ళే టైం అయింది కదూ. చివరిగా ఒక్కటి చెప్పనా? ఒక చిన్న విషయమే, చెప్పమంటావా? చెప్పు. గత ఫిబ్రవరి 21వ తేదీ తన పుట్టినరోజు. ఆ రోజు నేను తను ఇద్దరం బీచ్కి వెళ్ళాం. ఇద్దరం కలిసి తాకుతూ వాటేసుకుంటూ ముద్దులు కూడా పెట్టుకున్నాం. ఆ రోజు సూర్యాస్తమయం త్వరగా అయింది. మేము తిరిగి ఇంటికి వచ్చాక మా మధ్య జరిగిన హ్యాంగ్ ఓవర్ పోనేలేదు. మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. నా నుదుటి మీద తను ముద్దులు పెట్టింది. ఒక్కొక్క ముద్దుకి నేను తన్ని అమ్ము అని పిలిచాను. ఆ తర్వాత మెల్లగా తను నన్ను... స్టాప్ ఇట్! మీరు ఎందుకు నాకు ఇవన్నీ చెప్తున్నారు? యు ఆర్ ఇరిటేటింగ్. ఓ అలాగా? ప్రేమగా ఉన్నామంటే అది నీకు ఇరిటేటింగ్. మా మధ్య ఏదైనా జరిగితే గంటల తరబడి కూర్చొని వింటూ ఉంటావు కదూ, మధ్యలో రెచ్చగొడుతూ పుండు మీద కారం చల్లుతావు. అసలు నీలాంటి దాన్ని...
హలో, నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. ఏమైంది? హరితతో గొడవ పెట్టుకున్నావు కదా, తనే తప్పు చేసింది. తను నాకు కాల్ చేసి గంట పైనే మాట్లాడింది. నేను తనతో 5 నిమిషాలే మాట్లాడాను. చాలు టామీ, నా ఫ్రెండ్స్ని నా పేరు చెప్పి వెళ్ళి కలవకూడదు. కానీ ఆ హరిత నాకు తెలిసిందే కదా. ఓ, అయితే లాయర్ని చూడడానికి వెళ్ళావా? అయితే నువ్వు ఒకటి చెయ్యి, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చెయ్యి, వాళ్ళు చూసుకుంటారు. సార్ నీళ్ళు. పొద్దున స్టార్ట్ అయిన వెక్కిళ్ళు. నేను ఒక ఫైల్ ఇచ్చాను కదా, అవును. అది తీసుకురా. ఎస్ సార్. ఎలా కంప్లైంట్ తీసుకోమంటావు దీన్ని? అస్సలు స్ట్రాంగ్గా లేదు. కేసు పెట్టి లోపల పడేయొద్దు సార్. లైట్గా బెదిరిస్తే చాలు, తను మారుతుంది. తమ్ముడు, నన్నేమని కేసేయమంటావు? కేసేసంత ఏం జరగలేదు కదా. ఆ? హా, ఒకవేళ వాళ్ళు నన్ను కొట్టి నా శరీరానికి గాయాలైతే అప్పుడు కేసు పెట్టొచ్చు కదా. చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. హా, అలాగైతే నా మనసుని కష్టపెట్టి బాగా గాయపరిచారని కేసు పెట్టొచ్చు కదా. అది కాదు, నాకు ఏ సెక్షన్లో వేలా అర్థం కాలేదు. ఓ, వీళ్ళు నన్ను కొన్ని రోజుల నుండి నన్ను బాడీ షేమింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ బాడీ షేమింగ్ అంటే చేతుల్లాడుతూ మిమ్మల్ని ఏదో ఒక పేరుతో రెచ్చగొట్టడమా? హా, అది ఇప్పుడు నేను మొదట నిన్ను స్టడీ చేయాలి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా. ఏంటి ఇప్పుడు బయలుదేరుతావా? వెళ్ళను సార్. తాడో పేడో తేలకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. ఇలా చూడు, మర్యాదగా మాట్లాడు, లేదంటే లోపల వేస్తాను. అదంత వదిలే, నువ్వు వెళ్ళు. దీనికి కూడా సెక్షన్ ఉంది కదా సార్. ఈ బాడీ షేమింగ్ తప్ప జాతి పేరు చెప్పి అవమానించేది అలాంటిది ఏమన్నా? దేనికైనా మంచిది. నేను మీ ఇద్దరి కుటుంబీకులను కలిసి మాట్లాడతాను, కానీ ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే నేనేం చేయలేను. సార్, నేను పెరిగింది ఒక ఆర్ఫనైజ్లో. నాకంటూ ఎవరూ లేరు. పెళ్లి చేసుకుంటానని రేప్ చేసిందని కేసు పెట్టొచ్చు కదా. నా జీవితంలో ఒకే ఒక్క అమ్మాయేనని నేను ఆశపడ్డాను సార్. నిజంగా ఆశపడ్డాను సార్. ఆ ఆశ ఉమ్మైంది. ఇప్పుడు 2-3 రోజులుగా సూసైడ్ చేసుకోవాలనిపిస్తోంది. దాంతో ఆత్మహత్యకు ప్రేరేపించారని కేసు పెట్టొచ్చు కదా. కేసు పెట్టి కొంచెం బెదిరించండి సార్. ఇంకేం అక్కర్లేదు, తను మారుతుంది, నాకు నమ్మకం ఉంది.